అండర్-19 ప్రపంచ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో ఓడించిన యువ భారత్ 6వ వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 భారీ పరుగులు చేసింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 14 ఏళ్ల సూర్యవంశీ బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్లతో 175 పరుగులు చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగా స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ ఆయుష్ మాత్రే 53, కనిష్క్ చౌహాన్ 37 రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లో జేమ్స్ మింటో 3 వికెట్లు పడగొట్టగా సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలో 2 వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 40.2 ఓవర్లోనే 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లో కాలిబ్ ఫాల్కనర్ వీరోచిత పోరాటం కనబరిచాడు. ఒకవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ ఫాల్కనర్ మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. ఫాల్కనర్ బంతుల్లో 115 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. అతడితో పాటు బెన్ డకెన్స్ 66, థామస్ రేవ్ 37 తన వంతు ప్రయత్నం చేశారు. మిగతా బ్యాటర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లో ఆర్ఎస్ అంబరీష్ 3 వికెట్లు పడగొట్టగా కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలా 2 వికెట్లు సాధించారు. ఫైనల్లో భారీ సెంచరీతో చెలరేగిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.